ఒక్క తలాంతి ఇచ్చాడే, వాడికి అసలు పని చేయడం చేత కాదు, ఖర్చు పెట్టడం చేత కాదు, ఏం చేత కాదు. తీసుకెళ్ళి ఆయన అంటాడు, ఏంది నీకెన్నిచ్చాను నాయన అంటే, మూడో వ్యక్తి దగ్గరికి, ఒక్కటిచ్చావయ్యా. మరి ఒకటికి ఇంకోటి సంపాదించాలా వద్దా? వాళ్ళు 5కి 5 సంపాదించారు, 2కి 2 సంపాదించారు. మరి ఒకటికి ఇంకోటి సంపాదించాలా వద్దా? ఒకటికి ఒకటి సంపాదించాలి. కానీ అంటాడు, అయ్యా విత్తని చోట పంటను ఊర్చుకునేవాడివి నువ్వు. దేవుడితో ఈ మాట అంటున్నారమ్మా, వినండి జాగ్రత్తగా. విత్తని చోట పంటను కూర్చుకునేవాడివి, చల్లని చోట పంటను కూర్చుకునేవాడివి, నువ్వు కఠినుడవి. అంత దమ్ముంది మరి దేవుడిని మాట్లాడడానికి. విత్తకుండా డబ్బులు అడుగుతావయ్యా నువ్వేమన్నా చల్లుతున్నావా? ఇత్తనాలు చల్లేదు ఎవరు? ఇత్తనాలు ఎవరు చల్లుతున్నారు? పాస్టర్ వచ్చి చల్లుతున్నారా? పాస్టర్ అమ్మ చాడు చల్లుతుందా? నువ్వెందుకు మందిరాన్ని తీసుకోవమ్మంటావు? నమ్మకస్తుడు అంటున్నావు. మళ్ళా పాస్టర్ ఏమన్నా ఇత్తనాలు వచ్చి చల్లుతున్నాడా? ఏమన్నా కోస్తున్నాడా? జాగ్రత్తగానండి అందరూ. విత్తని చోట పంటను కూర్చుకుంటున్నావు నువ్వు. అంత దమ్ముందా ఆయన్ను మాట్లాడడానికి? నువ్వు విత్తనాలు వేసొస్తే ఏ పురుగు బుట్ట లేకుండా నువ్వు ఇంటికి వచ్చి చల్లగా నిద్రపోతుంటే నీ విత్తనాల్ని కాపాడేది ఎవరయ్యా? విత్తనాల్ని కాపాడేది ఎవరు? నీ పొలం చుట్టూ ప్రాకారం ఉన్నదెవరు? పొలం చుట్టూ ప్రాకారం ఉన్నదెవరు? దేవుడు. మరి దేవుడి దగ్గరికి వచ్చేసరికి నమ్మకత్వం లేదే. పంటలో నమ్మకం లేదు, ఉద్యోగంలో నమ్మకం లేదు, వ్యాపారంలో నమ్మకం లేదు, గేదెల్లో నమ్మకం లేదు. అన్ని వ్యాపారాలు చేస్తున్నాం మనం, కానీ ఒక్కటే, కొంతమంది అయితే ఒక్కటి కూడా లేదు. పరలోక రాజ్యానికి సిద్ధపడేవారు అన్నిట్లో 5 నమ్మకం ఉంటారు. ఏమయ్యా 5 లెక్క చెప్పాలా? 5కు 4 సంపాదించానయ్యా అంటే కుదురుతుందా? నువ్వు 5 ఇచ్చావు, నేను 4 అయ్యా సంపాదించింది, ఒకటి దాచుకొని 4 అయ్యా అంటే కుదిరిద్దా? పరలోక రాజ్యానికి సిద్ధపడే వాళ్ళు అసలు డబ్బే లెక్క చేయరు. గుర్తుపెట్టుకోండి, నమ్మకస్తులై ఉంటారు వాళ్ళు.